హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరమరాల వడలు చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, 2 కప్పులు మరమరాలు తీసుకున్నానండి. ఇదిగోండి 2 కప్పులు మరమరాలు, 3 స్పూన్లు బియ్యం పిండి, 2 స్పూన్లు పెరుగు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, టేస్ట్ సరిపడా సాల్టు, 2 పచ్చిమిర్చి చాలా సన్నగా కోసుకోవాలండి. చిన్న అల్లం ముక్క ఇలా చిన్నగా తరుక్కోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. ఇదిగోండి ఈ 2 కప్పుల మరమరాలు ములిగేంత వరకు, ఈ 2 కప్పుల మరమరాలు తడిచేంత వరకు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్నాక ఇలా వాటర్లో ములిగేలాగా అద్దుకోవాలి. ఇలాగా 2 మినిట్స్ ఉంచాలండి. ఇదిగోండి 2 మినిట్స్ తర్వాత ఇలా కొంచెంగా తీసుకుని వాటర్ ఏమీ లేకుండా గట్టిగా ప్రెస్ చేసి వాటర్ మొత్తం పిండేసుకుని ఇదిగోండి ఇలా వేసుకోవాలి ఒక ప్లేట్లో. వాటర్ ఏమీ లేకుండా మనం పిండేసుకుని ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మరమరాల్ని కొంచెం మనం స్మాష్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత బియ్యం పిండి వేసుకోవాలండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ఎవరికి కావాల్సినంత వాళ్ళు వేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే కొంచెం తక్కువ వేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దీనికోండి 2 స్పూన్లు పెరుగు తీసుకున్నాం, 1 స్పూన్ వేస్తున్నాను. అంటే మనం కలుపుకునేటప్పుడు ఈ పెరుగు అనేది చూసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం. పెరుగు అనేది అండి చూసుకుంటూ వేసుకోవాలి. మనకి వడ చేసుకోవడానికి ముద్ద అవుతుందా లేదా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పెరుగు కొంచెంగా వేసుకోవాలి. ఇదిగోండి ఇంకొంచెం వేసుకుందాం. ఇదిగోండి మనం వడ చేసుకోవడానికి సరిగా అవ్వలేదు, అంటే కొంచెం తడి కావాలండి. ఇంకా ఈ పెరుగు కూడా వేసేసుకుందాం. అంటే 2 స్పూన్లు సరిపోద్ది. ఒకవేళ మరమరాల్లో వాటర్ ఏమైనా ఉంటుంది కదా అని మనం చూసుకుంటూ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వడల్లా చేసుకోవాలండి. ఇదిగోండి కొంచెం తీసుకోవాలి, దీన్ని ఇలా రౌండ్ ముద్దలా చేసుకోవాలి. చేసుకుని కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలండి. కావాలంటే మధ్యలో హోల్ కూడా పెట్టుకోవచ్చండి. ఇలా హోల్ పెట్టుకున్నాం అనుకోండి త్వరగా ఏగుతుందండి. ఇదిగోండి ఇలా చేసుకున్నాక ఒక పేపర్ మీద పెట్టుకోవాలి. మనకి కావాలి అంటే మధ్యలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవచ్చండి. ఇదిగోండి వడ మనకి నునుపుగా రావాలంటే ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలాగే మనం మధ్యలో హోల్ పెడుతున్నాం కదండి, హోల్ ఇలా ఒక్కొక్కసారి ఇలా పడిపోతే కనుక వాటర్లో కొంచెం మనం వాటర్ రాసుకునే వీరికి ఇలా ప్రెస్ చేసుకుంటే హోల్ అనేది ఈజీగా పడుతుందండి. ఇదిగోండి ఇలా వడలన్నీ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఒక పేపర్ మీద వేసుకోవాలండి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందామండి. స్టవ్ వెలిగించాక మూకుడు పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ అనేది
సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ వీటెక్కింది. ఇప్పుడు మనం 1 బై 1 ఈ వడలో వేసుకుందామండి. ఫ్లేమ్ అనేది ఇప్పుడు నేను సిమ్లో పెట్టుకుంటున్నాను, లేకపోతే మాడిపోతాయండి. సిమ్లో మీడియంలో పెట్టుకుంటూ మనం వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మిగతావి వేస్తానండి. ఇదిగోండి ఒక సైడు కొంచెం వేగింది కదండి, ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలాగా. ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి, స్నాక్స్గా చాలా బాగుంటాయి. టిఫిన్లా కూడా మార్నింగ్ టైంలో మనం వేసుకోవచ్చండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి, అటు ఇటు కాలేలాగా వడలు తిప్పుకోవాలండి వేగేలాగా. ఈ వడలు తీసేటప్పుడండి మనం ప్లేట్లో న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే ఈ పేపరు లాగేసుకుంటుందండి వడలకి. ఇదిగోండి ఇలాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా వేగినీళ్ళది చూసుకుని తీసేసుకోవాలండి. ఇదిగోండి ఇలా వేగితే సరిపోతుంది. ఇక్కడ కూడా ఒకసారి చూపించు. ఇలా ఆయిల్ మొత్తం గరిటలోది ముకుట్లో పడేలాగా ఇలాగ అనుకోవాలి. ఇప్పుడు మిగతాయి కూడా వేసుకుందామండి. చూద్దాం. ఎంతో టేస్టీగా ఉండే వడలు రెడీ అయ్యాయండి. చాలా సింపుల్గా చేసుకునే వడలండి ఇవి. మనకి బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చండి, అలాగే స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు. కరకరలు ఆడుతూ కూడా ఉంటాయండి. ఇవ్వండి చూసారా ఎంత బాగా వచ్చాయో, లోపల కూడా మొత్తం ఉడికిందండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. క్రిస్పీగా ఉండే మరమరాల వడలు రెడీ అయ్యాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.